నెల్లూరు జిల్లా అల్లూరు పొడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య సిగ్నల్స్ ట్రాప్ చేసి దోపిడీకి పాల్పడిన ఘటన కలకలం రేపుతా ఉంది. ఈ విషయంపైన మనతో మాట్లాడేందుకు డిఎస్పీ రైల్వే డిఎస్పీ మురళీధర్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఘటన ఎలా జరిగింది, ఈ సిగ్నల్స్ ఎలా మార్చవచ్చు, ఏమంటారు? సార్, ఇది 1/2 తేదీ అర్లీ మార్నింగ్ బిట్వీన్ 12:05 to 12:30 టైంలో ఈ మొదట 12863 ట్రైన్ అంటే ఈ బెంగళూరు టు హౌరా ఎక్స్ప్రెస్ పాస్ కావడం జరిగింది. ఆ టైంలో ఆ ట్రైన్ వచ్చే ముందు ఈ అఫెండర్స్ ఏం చేశారంటే ఆ రైల్వే ట్రాక్ మీద సిగ్నల్ దగ్గరే ఒక కాయిన్ ఒకటి పెడతారు, కాయిన్ కానీ లేదా ఐరన్ పీస్ పెడతారు సిగ్నల్ దగ్గర. అప్పుడు ఆ సిగ్నల్ జంప్ అయ్యేదానికి అవకాశం ఉంది, అది దాన్ని పాస్ అయినప్పుడు. అది ఇన్ కేస్ కాకపోతే నెక్స్ట్ పక్కన ఉండే జంక్షన్ బాక్స్, సిగ్నల్ జంక్షన్ బాక్స్ దగ్గర ఆ వైర్స్ ఏదైనా కట్ చేస్తారు, ప్లస్ మైనస్ దగ్గర ఆ వైర్స్ కట్ చేస్తే అది ఆటోమేటిక్గా గ్రీన్ నుంచి ఎల్లో కానీ రెడ్ కానీ ఇది అవుతుంది. దీంట్లో ఆ రోజు జరిగిన సంఘటన 12863 బెంగళూరు టు హౌరా ఎక్స్ప్రెస్ పాస్ కావడం జరిగింది. స్లో అయ్యి పాస్ అయ్యి వెళ్ళిపోయింది. దీని తర్వాత రెడ్ సిగ్నల్ పడిన వెంటనే 20494 చండీగఢ్ టు అది మదురై ట్రైన్, అంటే విజయవాడలో ఇదే బయలుదేరితే అక్కడి నుంచి బయలుదేరితే మళ్ళీ విజయవాడ స్టాప్, విజయవాడ నుంచి నెక్స్ట్ పెరంబూరే స్టాప్, అది ఎక్కడ ఆగదు. అది ఈ బెంగళూరు టు హౌరా ఎక్స్ప్రెస్ దాటిన తర్వాత ఈ విజయవాడ టు పెరంబూర్ మధ్యలో స్టాప్ ఎక్కడ కాకుండా కావాల్సింది. బట్ అది అక్కడ అల్లూరు రోడ్ దగ్గర ఈ సిగ్నల్ ట్యాంపరింగ్ వల్ల రెడ్ సిగ్నల్ పడిన తర్వాత ఆగిపోయింది. అక్కడ లోపల ఇమీడియట్గా అయితే ఇది హైవేకి కూడా ఆల్మోస్ట్ ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఉంటుంది. వీళ్ళు అఫెండర్స్ ఏం చేస్తారు, బయట ఒక ఇద్దరు ఉంటారు, లోపల ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటారు. వాళ్ళు కలిసి స్లీపర్ కోచెస్లోనే ఇన్నోసెంట్ లేడీస్ పండుకుంటారు కదా, వాళ్ళు పడుకుంటారు 12-1 గంట టైంలో. అలా మెడలోని చైన్స్ తాలిబుట్టును లాక్కోవడము, దూకి పారిపోవడం జరుగుతుంది. బయట ఇద్దరు వ్యక్తులు కాపలా ఉంటారు వీళ్ళకి. ఈ లోపల ఏదైనా పోలీస్ కానీ జీఆర్పీఎఫ్ వాళ్ళు బీట్ వస్తే అక్కడి కింద రాళ్లతో దాడి చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా రాళ్ళతో దాడి చేయడం జరిగింది. అంతకుముందే ఒంగోలు టు చీరాల బీట్ కూడా ఉన్నింది దీంట్లో జీఆర్పీ. బట్ ఇది విజయవాడ టు పెరంబూర్ స్టాప్ కాబట్టి ఆర్పీఎఫ్ బీట్ ఏం లేదు దాంట్లో, అది జీఆర్పీ బీట్ కానీ లేదు ఆ రోజు జరిగింది. మళ్ళీ మరుసటి రోజు అర్లీ మార్నింగ్ మళ్ళీ మేము కంప్లైంట్ని కాంటాక్ట్ చేసి మళ్ళీ ఇమీడియట్గా ఆ రోజు రాత్రి జీఆర్పీ వాళ్ళు ఇన్స్పెక్టరు ఏమో మీతో అందరం సీన్ పోవడం జరిగింది. మొత్తం ఒకటి చెక్ చేసి మళ్ళీ అర్లీ మార్నింగ్ కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ జరిగింది. అట్లే ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా ఈ 154, 174 రైల్వే యాక్ట్ ప్రకారము వాళ్ళు కూడా ఎండేంజరింగ్ ప్యాసింజర్స్కి, వాళ్ళ ట్రైన్లో ఉన్న ప్యాసింజర్స్కి ఎండేంజరింగ్ హ్యూమన్ లైఫ్స్కి అదొకటి, మళ్ళీ సిగ్నల్ ట్యాంపరింగ్ 2 సెక్షన్స్ కింద కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలా ఎవరైనా సిగ్నల్స్ మార్చొచ్చా సార్? లేదు, అది మార్చనికి లేదు. అది అంటే ఈ కొన్ని నోటిఫైడ్ గ్యాంగ్స్ ఉన్నాయి రైల్వేకి సంబంధించిన, రైల్వే అఫెండర్స్ కానీ రైల్వే గ్యాంగ్స్ కానీ, వాళ్ళకే కొంతమందికి తెలుస్తుంది. ఇది ఆల్మోస్ట్ బయట నుంచి వచ్చే బీహార్ గ్యాంగ్ కానీ, బవారియా గ్యాంగ్ కానీ, ఉన్నవ గ్యాంగ్ కానీ కొన్ని గ్యాంగ్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, షోలాపూర్ అక్కడి నుంచి ఆపరేట్ చేస్తారు. జనరల్గా ఈ లోకల్ అఫెండర్స్కి ఎవరు ఉండరు. లోకల్ అంటే అఫెండర్స్ కూడా మేము రూల్ అవుట్ చేస్తున్నాము. ప్లస్ ఈ బయట గ్యాంగ్స్ పనే ఇది. వీళ్ళే వాళ్ళు ఆపరేట్ చేసి ఆ సిగ్నల్ ట్యాంపర్ చేసి, లేదా ఒకసారి సిగ్నల్ కూడా కనపడకుండా సిగ్నల్కు రెడ్ గ్రీన్ చేసి దానికి ఏదైనా మట్టి కానీ పేడ కానీ పూసేసి ఆ రెడ్ సిగ్నల్ వచ్చేటట్టు చేస్తే ట్రైన్ స్టాప్ అవుతుంది. ఈ 2 రకాలుగా చేస్తారు. అదే టైంలో అదేమన్నా అదే ట్రాక్లో కానీ అదే వేరే ట్రైన్ ఏదన్నా వస్తే పరిస్థితి ఏంటి సార్? సార్, జనరల్గా అది 100% ఈ రైల్వే వాళ్ళ దీని ప్రకారం, వాళ్ళ సిస్టమ్ ప్రకారము ఒక ట్రైన్ ఏదైనా ఆగి ఉంటే వెనకాల ట్రైన్కి ఖచ్చితంగా సిగ్నల్ వస్తుంది. 99% ఆస్కారం లేదు. బట్ ఇన్ కేస్ ఏదైనా సడన్గా స్టాప్ అయినప్పుడు వీళ్ళు చెప్పే నెక్స్ట్ ట్రైన్ వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉంటే ముందు ట్రైన్కి వెనక ట్రైన్కి ఏదైనా ఇది కావచ్చు. ఎలాంటి విచారణ కొనసాగుతుంది? ఇప్పటి వరకు ఎవరినైనా పట్టుకోవటం కానీ ఏదన్నా జరిగింది? లేదు సార్, దీంట్లో కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశాము. ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మన రైల్వే ఐజీ మోహన్ రావు సార్ ఆదేశాల మేరకు ఎస్పీ గారు పర్టికులర్ దీంట్లో చాలా స్పెసిఫిక్గా, ఇంతకుముందు కూడా తెట్టులో ఒక అఫెన్స్ జరిగింది. దీనికోసం ఒక ఇన్స్పెక్టర్ని, ఒక టీమ్ని నా ఆధ్వర్యంలో ఫామ్ చేసి ఇది ఇంతకుముందు తెట్టు అఫెన్స్ కూడా అది అన్డిటెక్టెడే. దాంట్లో ఉండే ఇన్ఫర్మేషను, ఇప్పుడు జరిగిన ఇన్ఫర్మేషను, మేము టోల్ గేట్స్ బయట ఇన్ఫర్మేషను, ఈ టవర్ డంప్స్, దీన్ని ఖచ్చితంగా ఛేదిస్తాం. అంటే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందు ఏదైనా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది సార్? ఇప్పుడు మాత్రము ఇమీడియట్గా ఎస్పీలు సార్, సీనియర్ ఆఫీసర్స్, ఎస్పీలు అంటే లోకల్ ఆఫీసర్స్తో, ఇప్పుడు నెల్లూరు ఎస్పీ గారితో కానీ, ఒంగోలు ఎస్పీ గారితో, మిగతా గుంతకల్ జిల్లాలో ఉండే అందరు ఎస్పీలతో వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు స్పెషల్ పార్టీసు మాకు అడిషనల్ ఫోర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ప్లస్ ఆర్పీఎఫ్ వాళ్ళకు కూడా ఈ జంక్షన్ బాక్సెస్ కానీ సిగ్నల్ బాక్సెస్ కంప్లీట్గా సేఫ్గా, సెక్యూర్గా ఉండేటట్లు వాళ్ళకు కూడా ఒక లెటర్ ఇచ్చేసాము. వాళ్ళ ఆర్పీఎఫ్ వాళ్ళు కూడా బీట్స్
మా వాళ్ళు అన్నీ కలిసి జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పటికే సీసీ కెమెరాలన్నింటిని కూడా చెక్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా విజయవాడ, గౌరవరం ఇట్లా మొత్తం రైల్వే స్టేషన్లు కావచ్చు, అదేవిధంగా ఆ సిగ్నల్లో సంబంధించి ఆ బాక్స్లో కూడా సీసీ కెమెరా ఉంటుందని అంటున్నారు సార్, ఇది వాస్తవేనా? ఎస్ సార్, ఇప్పుడు అక్కడక్కడ ఇంపార్టెంట్ స్టేషన్స్లో ఇటువంటి జరిగేది. ఇప్పుడు అల్లూరు కానీ, తెట్టు లేదా గూడూరు అవుట్స్కట్స్ కానీ అక్కడ ఈ బాక్సెస్ దగ్గర కొన్ని అక్కడక్కడ తెలియకుండా హిడెన్ కెమెరాస్ ఉంటాయి. అక్కడి నుంచి కూడా దాని గురించి కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. ప్లస్ మొబైల్ ఇప్పుడు డ్రోన్స్ కూడా యూజ్ చేస్తూ ఉన్నాము, నైట్ టైం డ్రోన్స్ కూడా. ఈ ఖచ్చితంగా మాత్రం ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఇక్కడ వాళ్ళు ఎక్కడ ఎంట్రీ మళ్ళీ ఎగ్జిట్ పాయింట్స్, ఈ టోల్ గేట్స్ అంటే టోల్ గేట్స్ ఆనుకోండి హైవే ఆనుకొని రైల్వే ట్రాక్కి దగ్గరలో వచ్చి ఒక వెహికల్ పెట్టుకొని లఫెన్స్ చేసి వెహికల్లో పారిపోవడం జరుగుతుంది. ఆ రకంగా అన్ని రకాల క్లూస్తో ఈ కేసుని డిటెక్ట్ చేస్తాం. అయితే ఇటు చూసుకుంటే ఏదైతే ఈ యొక్క రైల్వే సంబంధించినటువంటి చోరీ అంటే సిగ్నల్స్ ట్రాప్ చేసి ఈ యొక్క ట్రైన్లోకి దూరి ఆ యొక్క బంగారు కొంత క్యాష్ను తీసుకెళ్ళినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి కేసును కూడా పూర్తిగా ముమ్మరం చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి, అదేవిధంగా వీరంతా కూడా బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి డీఎస్పీ మురళీధర్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, రైల్వే డీఎస్పీ ఆఫీస్ నుంచి.